హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెసరపప్పు చారు చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు పెసరపప్పుతో పప్పు తాలింపు, సాంబార్ చేసుకుంటూ ఉంటాం కదండీ! అవే కాకుండా ఇలా పల్చగా చారు పెట్టుకొని తినండి. అద్భుతంగా ఉంటది. ఎండాకాలం వచ్చేసింది కదండీ! ఒంటికి చలవ చేయడానికి పెసరపప్పు చాలా పనిచేస్తది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పెసరపప్పు చారు పెట్టుకొని తినండి. ఎలాంటి కూరలో పని లేదు. ఈ ఉత్తి పెసరపప్పు చారుతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత రుచిగా, కమ్మగా ఉంటది. ఈ పెసరపప్పు చారు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు పెసరపప్పు చారు చేసుకోవడానికి ముందుగా పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలాగా హాఫ్ కప్ వరకు పెసరపప్పు వేసుకోండి. చారులోకి కాబట్టి పెసరపప్పు ఎక్కువ వేసుకున్న అవసరం లేదండి. ఇలా హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. ఇలా కడిగి పెట్టిన పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకోండి. అదే కప్తో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక ఈ పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చండి. అప్పుడు 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోపు చింతపండు నానపెట్టుకోండి. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకున్నప్పుడు మాత్రం ఎక్కువ వేయకండి. ఈ పెసరపప్పు చారులో చింతపండు కొంచెం తగ్గించి వేసుకోవాలి. అప్పుడే కమ్మగా ఉండి టేస్ట్ బాగుంటుంది. ఇలా చింతపండు వేసుకున్నాక వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. పెసరపప్పు చారు టేస్టీగా రావాలంటే మెయిన్గా అల్లం పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకోవాలి. ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నించి అల్లం ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి. పెసరపప్పు చారులో కారం ఏం వేయమండి, పచ్చిమిర్చితోనే మనకి స్పైసీనెస్ వస్తుంది. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 8 వరకు వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 5 వరకు మిరియాలు వేసుకోండి. మీ దగ్గర దంచుకునేది ఉంటే దాంట్లో కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవచ్చు. లేదు అంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని బరుకుగా ఒక రౌండ్ మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదా! ఇలా మెత్తపడే వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మీకు చారు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా పెసరపప్పు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా ఇలా బరుకుండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పొడవుగా తరుక్కొని వేసుకోండి. ఒకటి మీడియం సైజ్ టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలానే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఇందులో ధనియాల పొడి, రసం పొడి లాంటివి ఏం వేసుకోకూడదండి. ఇలా సింపుల్గానే చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటతో కలుపుకోండి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి. 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లో వాటర్ వేసుకుంటున్నానండి. మీరు ఎంత వాటర్ వేసుకున్నా పెసరపప్పు వేసాం కదండి, ఆ థిక్నెస్ అనేది బాగా వస్తుంది. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే రసం కంప్లీట్గా రెడీ అయిపోద్ది. 4-5 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. 5 నిమిషాలయ్యాక చూడండి, చారు అయితే చక్కగా మరిగిపోయింది కదా! ఇప్పుడు లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. చూడండి, చారు కూడా చిక్కగా చాలా బాగా వచ్చింది కదా! ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి 5-6 వరకు వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగా వస్తుంది. 3 వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ. ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పెసరపప్పు చారులో ఇప్పుడు ఫ్రై చేసుకున్న తాలింపు మొత్తం వేసేసుకొని కలుపుకోండి. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా! కుక్కర్ పెట్టుకునే పని లేదండి. నార్మల్గా కుక్ చేసినా కూడా తొందరగానే కుక్ అయిపోద్ది. ఎందుకంటే కందిపప్పు అయితే లేట్ అవుతుంది కానీ పెసరపప్పు తొందరగానే ఉడికిపోద్ది.
చూడండి ఈ పెసరపప్పు చారు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా చేస్తారండి. నిజంగా నచ్చుతది. ఇలాంటి సమ్మర్‌లో ఫ్రై, ఇగుర్లు కన్నా ఇలా చారులు పెట్టుకొని తింటేనే చాలా బావుంటదండి. నేనైతే కొత్తిమీర పచ్చడితో కాంబినేషన్‌గా తీసుకుంటున్నాను. ఈ పచ్చడి కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో చేసి పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. ఇలా రైస్‌లో ఎక్కువగా పెసరపప్పు చారు వేసుకొని కలుపుకొని తింటూ ఉంటుంటే ఎన్ని ముద్దలు తిన్నా తినాలనిపిస్తూనే ఉంటది. చూసారు కదా నా స్టైల్‌లో పెసరపప్పు చారు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి వేసవి కాలంలో ఒంటికి చలవ చేయాలంటే ఇలాంటివి కూడా తీసుకోవాలండి. చాలా బావుంటది. ఎప్పుడు మిరియాల రసం, వాము రసం అలానే టమాటా రసం చేస్తూ ఉంటాం కదండీ! ఒకసారి ధనియాల రసం కూడా చేయండి. డైజెషన్ అవుతది. జలుబు, దగ్గు నోటి వాళ్ళకి కూడా మంచిగా రిలీఫ్ ఇస్తది. ఎప్పుడైనా ఒంట్లో బాలేనప్పుడు నోటికి పెద్దగా ఏం తినాలనిపించదు కదండీ! అలాంటప్పుడు ఇలా ధనియాల రసం చేశారంటే నోటికి కమ్మగా ఉంటది. తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ రసం చేయడానికి 5 నిమిషాల్లో చేసేయొచ్చండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈ ధనియాల రసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ధనియాల చారు చేసుకోవడానికి ముందుగా చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చింతపండు జ్యూస్ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ చింతపండు జ్యూస్ మొత్తం బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసుకున్నాక చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి. మొత్తం చింతపండు రసంతోనే రసం పెట్టుకుంటే అంత ఎక్కువగా మనకి టేస్ట్ అనిపించదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాల చారు అంటేనే కొంచెం ధనియాలు ఎక్కువే వేసుకోవాలి. చారు మరుగుతున్నప్పుడు ఈ ధనియాల ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తాలింపులో కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోద్ది. చిటికెడు పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం. పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి 1/2 టీ స్పూన్ కారం అయితే సరిపోద్ది. 1 స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోండి. మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు ఏ చారు పెట్టుకున్నా కరివేపాకు ఈ విధంగా డైరెక్ట్గా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక 3 వరకు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. 1 ఉల్లిపాయ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టమాటా ఈ విధంగానే పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. రైస్లో చారు వేసుకున్నప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రసాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాక 3-4 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. చారు చాలా తొందరగా అయిపోద్ది కాబట్టి 5 మినిట్స్లో రెడీ చేసేయచ్చు. చూడండి చారు మరుగుతుంది కదా, ఇలా చారు బాయిల్ అవుతున్నప్పుడే చిన్న ముక్క బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల చారు రుచి అయితేనండి ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. నేను ఆల్రెడీ వేసానండి, అదైతే వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు మాత్రం ఇదే టైంలో చిన్న ముక్క బెల్లం వేసుకోండి. ఇంకొక 2 మినిట్స్ ఈ చారు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి చారు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నాకైతే ఉప్పు సరిపోక వేసుకుంటున్నాను. ఇదే టైంలో చారు మరుగుతున్నప్పుడు మీరు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ధనియాల రసం అంటే ధనియాలు వస్తాయా చారు వేసుకున్నప్పుడు అని డౌట్ రావచ్చు. ఎక్కడైనా మీకు చారు మరుగుతున్నప్పుడు ధనియాలు కనిపిస్తున్నాయండి? లేదు కదా. ఆ ఫ్లేవర్ మొత్తం చారుకు పట్టి ధనియాలు మొత్తం అడుక్కి వెళ్ళిపోతాయి. ఈ విధంగా చారు కంప్లీట్గా బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు రెడీ చేసుకోండి. ఇప్పుడు చారులో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 2 వరకు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 వరకు వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకోండి. ఈ విధంగా లైట్గా తాలింపు వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపు ఈ విధంగా ద్వారగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు తీసుకొని చారులో వేసుకోవాలి. చారులో తాలింపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1 మినిట్ వరకు బాయిల్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి ధనియాల రసం చాలా సింపుల్గా అయిపోయింది. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా, వెజ్ కర్రీస్ చేసుకున్నా కాంబినేషన్గా ధనియాల రసం చేసుకోండి. డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ ధనియాల రసం రెడీ అయిపోయింది.
చూసారు కదా, ఎక్కడ ధనియాల్లా కనిపించట్లేదు. ధనియాల రసం రెడీ చేసుకున్నాక ధనియాలు మొత్తం అడుక్కు వెళ్ళిపోతాయి. ఇలా వేడివేడి అన్నంలో ధనియాల రసం వేసుకొని కాంబినేషన్గా పాపడన్నా లేదంటే ఎలాంటి ఫ్రై అన్నా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రసం వేసుకున్నప్పుడు తక్కువ కాకుండా ఈ విధంగా ఎక్కువ వేసుకొని ముల్లగా కలుపుకొని తింటే దాని రుచే వేరు. ఇలా ఉల్లిపాయ టమాటా ముక్కలు కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారైనా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా నీళ్ళు వేసుకున్నాక 2 ముగ్గిన టమాటాలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు టమాటా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చారులోకి మిరియాల పొడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 1 స్పూన్ మిరియాలు వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇలా మిరియాలు ధనియాలు జీలకర్ర వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే స్మెల్ బాగా వస్తుంది. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టే ధనియాలు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి దంచుకునేది ఉంటే దంచుకునే దాంట్లో వేసుకోండి, లేదంటే మిక్సీలో అన్నా వేసుకోవచ్చు. ఇలా దంచుకునే దాంట్లో వేసుకున్నాక కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నప్పుడే 5-6 వెల్లుల్లి పొట్టుతో వేసుకొని దంచుకోండి. మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు ఒక రౌండ్ వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చింతపండు బౌల్ తీసుకొని చింతపండు టమాటా 2 కలిపి పిండుకోవాలి. ఇలా 2 నిమిషాలు నానపెట్టుకోవడం వల్ల బాగా నాని త్వరగా జ్యూస్లా వస్తుంది. టమాటా పై తొక్కు వచ్చినంత వరకు బాగా పిసుక్కోండి. చూసారు కదా, చింతపండు టమాటా ఇలా బాగా పిసుక్కుంటే ఇలా చిక్కగా జ్యూస్లా వస్తుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని స్ట్రెయినర్ పెట్టి ఈ జ్యూస్ మొత్తం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ కొలత ఏం లేదు, మీరు చూసుకొని వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 కరివేపాకు రబ్బతో వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక దంచుకొని పక్కన పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి పొడి మొత్తం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. చారు ఇలా మరుగుతున్నప్పుడే చిన్న ముక్క బెల్లం వేసుకోండి. చింతపండు టమాటా పులుపు కాబట్టి ఈ 2 బ్యాలెన్స్ అయ్యేలాగా చిన్న ముక్క బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా పైకి 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. ఇదే టైంలో సాల్ట్ కూడా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చారులోకి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 4 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు ఇలా చిటిపెట్టలాడాక 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసుకున్నాక లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మరగపెట్టి పక్కన పెట్టుకున్న చారు మొత్తం వేసేసుకోండి. ఇలా చారు మొత్తం వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మిరియాల చారు చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది. ఇలాంటి వర్షాల్లో దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి ఇలా మిరియాల చారు చేసి పెట్టారంటే చాలా మంచిది. టమాటా రసం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఒక్కసారి ఇలా నా స్టైల్లో చేయండి, నిజంగా చాలా బాగా నచ్చేస్తుంది. ఇది మీరు సూప్లా కూడా తాగేయచ్చు. డైజెషన్కి బాగా పనిచేస్తుందండి. ఉట్టి రసంతోనే తినేస్తారు మీరు రైస్ మొత్తం, అంత కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటా రసం ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా రసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి.
ఇప్పుడు టమాటా చారు చేసుకోవడానికి ముందుగా టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే 5 చిన్న సైజ్ టమాటాలు తీసుకున్నానండి. ఎప్పుడైనా టమాటా చారు చేసుకున్నప్పుడు పండుగా ఉన్న టమాటాలు తీసుకోండి. టేస్ట్ బావుంటది. రసం కూడా మీకు కలర్‌ఫుల్‌గా చాలా బాగా కనిపిస్తది. ఈ విషయం కొంతమందికి తెలీదు. ఎప్పుడైనా రసం చేసినప్పుడు మాత్రం పండుగున్న టమాటాలే తీసుకోండి. ఈ విధంగానే కొంచెం పెద్ద సైజ్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ టమాటాలు మొత్తం మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటాలు మొత్తం మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక ఇందులోనే 5 వెల్లుల్లి, 5 వరకు మిరియాలు వేసుకోండి. మెయిన్‌గా ఈ టమాటా రసానికి వెల్లుల్లి, మిరియాలు ఫ్లేవర్ బాగా తెలుస్తది. దీని రుచి కూడా చాలా బావుంటది. ఇప్పుడు మూత పెట్టుకొని ప్యూరీ కింద మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు రసం ఎందులో పెడతారో అలాంటిది ఒకటి తీసుకొని మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటా మిక్సీ చేసుకున్నప్పుడు మాత్రం ఎలాంటి వాటర్ ఏం వేసుకోకూడదండి. ఇలానే స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కల కింద కూడా ఉండకూడదు. ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని చింతపండు వాటర్ వేసుకోండి. టమాటా రసం చేసుకున్నప్పుడు మాత్రం చింతపండు కొంచెం తగ్గిచ్చే వేసుకోవాలి. ఎందుకంటే టమాటా పులుపే చింతపండు పులుపే కదండీ! ఇలా టమాటా గుజ్జు వేసుకున్నాక అదే మిక్సీ జార్‌లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకొక హాఫ్ టీ స్పూన్ బెల్లం పొడి వేసుకోండి. బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. రసంలో ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు ఇలా బెల్లం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తది. రసం కూడా చాలా బావుంటది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుంటూ 5-6 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. రసం ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మిడిల్‌లో 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ రసం పౌడర్ వేసుకోండి. రసం పౌడర్ కంపల్సరీ అని కాదు. ఉంటే వేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉందని వేస్తున్నానండి. ఇలా ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటూ ఇంకొక 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. చూడండి రసం అయితే కంప్లీట్‌గా బాయిల్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఎప్పుడైనా రసం పెట్టుకున్నప్పుడు కొత్తిమీర వేస్తారు కదా! అప్పుడు కాడలతో కట్ చేసుకొని వేయండి. టేస్ట్ చాలా బావుంటది. ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకోండి. ఈలోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక తాలింపు పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా రసం పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోదండి. 1 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అలానే ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేయడం అస్సలు మర్చిపోకండి. అరుగుదలకి మంచిది. ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బావుంటది. ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తాలింపు తీసుకొని ఇప్పుడు రసంలో వేసుకోండి. ఇలా వేడి వేడి మీదే వేసుకోవాలి తాలింపు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు. తాలింపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా అయిపోయింది. నేనైతే ఎప్పుడు టమాటా రసం చేసినా ఈ విధంగానే చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. దీనికి కాంబినేషన్‌గా ఫ్రై, పాపడ్స్ ఏదైనా బావుంటది. మీరు అవి ఏం లేకుండా కూడా ఉట్టి టమాటా రసంతో తినేయొచ్చు. అంత బావుంటది. చూసారు కదా టమాటా చారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.